చిచి, పొద్దు పొద్దున్నే ఆ ఏడుపు మొహం వేసుకొని నట్టింట్లో తిరుగుతావేంటి? తెల్లారక ముందే ఆ ఏడుపు గట్టు మొహాన్ని కనీసం కడిగి తగలడొచ్చు కదా. అవును, నాది ఏడుపు గొట్టు మొహమే. తెగ సంతోషపడిపోయే బ్రతుకుతున్నానా నేను? ఏంటి నోర్లేస్తుంది? ఈ పొగరు చూపించావంటే మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా. అప్పటికి మీరేదో నాకు గొప్ప మర్యాద ఇచ్చి చూస్తున్నట్టు మాట్లాడకండి. కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. నీకు మంచి మర్యాద కావాలంటే మాకు తగ్గట్టుగా ఉండాలి. మర్యాదగా నీ పాత ఉద్యోగానికెళ్ళు. పని పాట లేకుండా చివరికి నా నగలు కూడా పోగొట్టుకుని తాగి తందనాలాడొచ్చాడే మీ కొడుకు. అతగాడికి చెప్పండి వెళ్ళి ఉద్యోగం చేయమని. ఏంటి పొద్దున్నే గోలా? మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవా కొంపలో? నా ప్రశాంతతని, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు కదా. మొహం పగిలిపోతుంది నోటికొచ్చినట్టు వాగితే. మొగుడనే మర్యాద లేదా నీకు? మొగుడనే మాటకు అర్థం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆగరా. నీకర్థం తెలియకుండానే తాళి కట్టించుకున్నావా వీడితో? అయినా చూడ్డానికి నంగనచ్చలా ఉండి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావే నువ్వు. మీ అమ్మా నాన్నలు ఇదేనా నేర్పింది నీకు? మా అమ్మ నాన్నల ప్రస్తావన తీసుకురాకండి. పెళ్ళై ఇన్నాళ్లైనా నీ మొహం చూడ్డానికి కూడా రాలేదు వాళ్ళు. అసలు వాళ్ళు తల్లిదండ్రులేనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మా అమ్మ నాన్నలు ఒక్క మాట అన్నా నేను సహించని చెప్తున్నా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఏంట్రా ప్రణయ్, అది వాగుతుంటే చూస్తూ నిలబడ్డావు? చూస్తూ నిలబడ్డం కాదు, తల పొడుతూ చస్తున్నాను. మీరు కొట్టుకొని చావండి. నా మొహానికి ఒక కాఫీ ఇచ్చి తగలడండి. తెచ్చుకున్నావు కదా బంగారు పెళ్ళాన్ని, దాంతోనే ఇప్పించుకో కాఫీ. ఏందు వెళ్ళి నా కాఫీ పట్టుకురాబో. కాఫీ ఎందుకు? ఇంకేదైనా ఉంటే అమ్మేసి తాగు. ప్రశాంతత లేదు ఈ కొంపలో. ఎంత లక్షణంగా పెంచారే మీ అమ్మా నాన్న. మొగుడికి మంచి నీళ్లు కూడా ఇచ్చేలా లేవు నువ్వు. మళ్ళీ మా వాళ్ళని మాట్లాడొద్దు. ఏంటి అంతరోషం నీకు? ఊరికే తేరగా ఇంట్లో కూర్చొనుంటే నెత్తిన పెట్టుకుని ఊరేగాల మేము? ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? నేను పనికెళ్ళి సంపాదించాలి, అంతే కదా? వెళ్తాను. మా అమ్మ నాన్నల గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నా. ముందు ఆ పని చెయ్యి. వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీ చెల్లెలతో కలిసిపో. అదే కంపెనీలో ఇంకా పెద్ద పోస్టింగ్ ఇస్తారు. ఇలా అనడానికి మీకేం అనిపించకపోయినా అక్కడికి వెళ్ళి పనిచేయడానికి నాకు సిగ్గుండాలి. ఏంటి వెళ్ళి అక్కడ చేస్తే ఏంటంట? 50,000 జీతం వస్తుంది కదా. నేను కూలి చేసైనా ఎంతో కొంత తెచ్చిస్తానే తప్ప నా ప్రాణం పోయినా అక్కడికి వెళ్ళి పని చెయ్యను. మీకు కావాల్సింది నేను సంపాదించడమే కదా. వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కుంటా. నన్ను కాల్చుకు తినకండి. పిల్లిని కొడితే పులైనట్టు రెచ్చిపోతుందేంటే ఇది. దీన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. సమాధానం చెప్పవేంటమ్మా? మీకు ఏమని సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు మావయ్య. సాధారణంగానే నేను ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడమో, ఎదుటి మనిషి గురించి కంప్లైంట్ చేసి మాట్లాడడమో నాకిష్టం ఉండదు. అలా అని నేనెందుకు అనుకుంటానమ్మా? నేనే అడుగుతున్నాను కదా. వాడు వచ్చి అడిగినా నువ్వెందుకు వాడి గదికి షిఫ్ట్ అవ్వలేదు? మావయ్య, నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఆయన భార్యగా ఆయన గదిలో అడుగు పెడితే నన్ను భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడలేదు. జీవితంలో మొహమే చూపించొద్దని గదిలోకి అడుగు పెట్టద్దు అన్నారు. అప్పుడేదో వాడు బుద్ధి లెక్కలా మాట్లాడాడమ్మా. ఇప్పుడు స్వయంగా వాడే వచ్చి పిలిచాడు కదమ్మా. స్వయంగా ఆయనే వచ్చారు, కానీ మనస్ఫూర్తిగా రాలేదు. నన్ను ఎంతగా హర్ట్ చేశారో తెలుసుకొని రాలేదు. అలానెందుకు అనుకుంటున్నావమ్మా? తప్పు తెలుసుకొని నిజాయితీగా కలిసి బ్రతకాలని ఆయనకుండుంటే నాతో మాట్లాడే పద్ధతే వేరేగా ఉండేది మావయ్య. ఆయన నిన్న వచ్చి గది ముందు నిలబడి కనీసం నన్ను పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడకుండా గొంతు సవరించుకుంటూ చప్పుడు చేస్తూ నిలబడ్డారు. అప్పటికే నేను వెళ్ళి విషయం ఏంటి అని అడిగితే నా మొహం కూడా చూడకుండా నేనేదో ఇంట్లో అద్దెకుంటున్నట్టు, అద్దె కట్టిని టెనెంట్ని ఖాళీ చేయమన్నట్టు గది ఖాళీ చేయన్నారు.
గది ఎందుకు ఖాళీ చేయాలని నేను అడిగితే, రేపింటికి గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళుండడానికి గది కావాలి కాబట్టి ఖాళీ చేయన్నారు. ఖాళీ చేసి నేను ఎక్కడ ఉండాలని అడిగితే అప్పుడు నా గదికొచ్చి ఉండు అన్నారు. ఆయన నన్ను భారీగా ఫీల్ అయితే, ఆయనకి నిజంగా నాతో కలిసి బ్రతకాలనే ఇంటెన్షన్ ఉన్నట్టయితే అలా పిలిచేవారే కాదు. నాతో నిజాయితీగా మాట్లాడుండేవారు. మధు, జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోదా, మనిద్దరం భార్యాభర్తలం, కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఒకే గదిలో ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాలని చెప్పుండేవారు. అలా ఆయన చెప్పుండుంటే నన్ను అవమానించిన దాన్ని కూడా మర్చిపోయి నా భర్త అని ఎంతో ఇష్టంగా మా గదికి వెళ్ళుండేదాన్ని. అసలు ఆయనకి మన అనే మాట పలకడం రాదనుకుంటా మావయ్య. మీకోసమో అత్తయ్య కోసమో ఇదంతా చేస్తున్నారంతే. దయచేసి మీరు ఏ రకంగానూ ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు. మా కోసమే వాణ్ణి నిన్ను రమ్మంటున్నాడనే అనుకుందాం. కనీసం దగ్గరుంటే అయినా మనిషిని అర్థం చేసుకుంటాడు కదమ్మా. మావయ్య, మీకో విషయం అర్థం కావడం లేదు. దగ్గరగా ఉంటే మనుషులు అర్థం అవ్వరు, అర్థం అయితేనే దగ్గరవుతారు. వాడికి మాట్లాడడానికి చేత కావడం లేదమ్మా. పైగా నిన్ను బాధ పెట్టానని మొహం చెల్లడం లేదేమో. మావయ్య, మీకు మా ఇద్దరి మీద ఉండే ప్రేమ నాకు అర్థం అవుతుంది. ఎలాగైనా మేం దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. నాకు దూరంగా ఉండాలని లేదు, కానీ ఆయన దూరంగా ఉండేలా చేస్తున్నారు. అలా కాదమ్మా, వాడు చేస్తున్న తప్పైనా నువ్వు చెప్పొచ్చు కదా. తప్పని ఆయనకి మాత్రం తెలీదా మావయ్య? అదే కరెక్ట్ అనుకుంటున్నారు అంతే. వాణ్ణి నీకు సారీ చెప్పి తీసుకెళ్ళమంటానమ్మా. దయచేసి మీరలా చెయ్యొద్దు మావయ్య. నేను ఈగో కోసమో ఆయన మీద పంతంతో ఇలా చేయడం లేదు. మనసుని చంపుకోలేక ఇలా ఉన్నాను. మీ అబ్బాయి అర్థం చేసుకోవాల్సింది భార్యాభర్తలు అంటే ఒకే గదిలో ఉండడం కాదు, ఒకరి మనసుల్లో ఒకరు ఉండడం అని. ఆయన మనసులో నేనుంటే ఖచ్చితంగా ఆయన గదిలో నేనుంటాను. అంతవరకు నేను మాత్రం ఇంటి కోడలుగానే ఉంటాను. ఆయన భార్యగా ఎప్పుడు ఉంటాననేది ఆయన చేతుల్లోనే ఉంది. ఏంట్రా సూట్ వేసుకుని రెడీ అయిపోయావు? ఎక్కడికి? స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నా. చెయ్యి. స్విమ్మింగ్ మంచి ఎక్సర్సైజ్ కదా. నానా, అరుస్తున్నావేంట్రా? స్విమ్మింగ్ కూడా సూట్ వేసుకునే చేస్తారు, కాకపోతే ఈ సూట్ కాదు, స్విమ్ సూట్. సంసారం చేయడం చేతకాక ఈ సూట్ వేసుకుని ఈదడానికి వెళ్తున్నావేమో అనుకున్నా. నాన్నా, మీకు దండం పెడతాను. మీ కుళ్ళు జోకులతో నన్ను కుళ్ళ పడవకండి, తట్టుకోలేకపోతున్నాను. కుళ్ళు జోకులు వేస్తుంది నువ్వా నేనా? సూట్ వేసుకుని ఎక్కడికి రా అంటే నువ్వే కదా అన్నావు స్విమ్మింగ్ అని. నానా, సూట్ వేసుకుని ఎక్కడికి వెళ్తారు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఓ, ఆఫీస్కి వెళ్తున్నావా? వెళ్ళు. నీ 6 నెలల క్యాలెండర్లో ఇంకో రోజు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకో రోజు వేస్ట్ అయిపోవడం ఏంటి? మరి కాదా? నీకు ప్రతి చోట అన్ని గుర్తు చేస్తూ ఉండడానికి నేనేమైనా నీ పియేనా? నీ భార్య ఇంకా నీ గదికి రాలేదు. తను నీ గదికి వస్తేనే నీ అగ్రిమెంట్ స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తావు. క్యాలెండర్లో ఈ రోజు వేస్ట్ గానే చినిగిపోతుంది. మీరు నన్ను చంపుతున్నారు. నేను పిలిచినా కూడా ఆ రాక్షసి రాకపోతే నేనేం చేయాలి? కాళ్ళు పట్టుకోవాలా? నీకు అవసరమైతే పట్టుకోవాలరా. పురాణ పురుషులకే తప్పలేదు, నువ్వెంతరా? అయినా తమరు ఎంత లక్షణంగా పిలిచారో ఇందాకే తెలిసింది. ఓ, తెల్లారగానే అంతా అప్డేట్ ఇచ్చేసిందా? తనేం చెప్పలేదు, నేనే వెళ్ళి అడిగాను. పాపం వాడేదో బుద్ధి తెచ్చుకొని వచ్చి పిలిచాడు కదమ్మా, రావచ్చు కదా అని అడిగాను. తమరు ఎంత దరిద్రంగా అడిగారో క్లియర్గా చెప్పింది. ఏంటి, అంత దరిద్రంగా అడిగానా? మర్యాదగా వెళ్ళి అడిగాను. తను మ్యానిపులేట్ చేస్తుంది. రేయ్,
మిగతా విషయాల్లో నిజాయితీగా ఉన్న పెళ్లి విషయంలో మ్యానిపులేషన్లో మాస్టర్విరా నువ్వు. దయచేసి అలా అనకండి నాన్న. ఇంకేమనమంటావు? విడాకుల కోసం అగ్రిమెంట్ వేసింది మ్యానిపులేషన్. అరే కనీసం మినిమం సెన్స్ ఉండాలి కదరా. పెళ్ళాన్ని కాపురానికి పిలిచే పద్ధతారాది? ఏదో రెంట్ కట్టని టెనెంట్ని ఖాళీ చేయమన్నట్టు తనని రూమ్ ఖాళీ చేసి రమ్మంటావా? నువ్వు అడగాల్సిన పద్ధతిలోనే అడిగావా? నేనంతకంటే దిగజారలేను నాన్న. సరేనా, నీ కర్మ. మధు నువ్వు కలిసి ఒకే గదిలో లైఫ్ స్టార్ట్ చేస్తేనే నువ్వు అనుకున్నది జరుగుతుంది. నిన్న రాత్రి గుడ్ నైట్ చెప్పేటప్పుడు ఈ మార్నింగ్ అయినా గుడ్ మార్నింగ్ గా ఉండాలని చెప్పాను కదా. గుడ్ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదు నీకు. వెళ్ళి ఆఫీస్లో సంతకాలు పెట్టుకోపో. ఇక్కడ అగ్రిమెంట్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. మన జీవితం స్టార్ట్ అవుతుంది, ఈ బండి స్టార్ట్ అవుతుంది కానీ పొద్దున్నే ఈయన స్టార్ట్ చేశాడు టార్చర్. హలో, ఏంట్రా ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఫోన్ నోట్లో పెట్టుకుని ఉంటారా సార్ వెంటనే మాట్లాడడానికి? జేబులో ఫోన్ తీసి మాట్లాడాలి కదా. ఓవర్గా మాట్లాడుకో. ఎక్కడున్నావు? మా బతుకులు ఎక్కడుంటాయి సార్? రోడ్డు మీదే. ఆఫీస్కి బయలుదేరాను. నా డొక్కు జీవితంలాగే ఈ డొక్కు బండి ఆగిపోయింది. మీలాగా మాకు కార్లున్నాయా? ఈ డొక్కు బండి మీద కదా రావాలి. అయినా 8ంటికి ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేదని ఈ టార్చర్ ఏంటి సార్ మాకు? ఆఫీస్ టైం 9 గంటలకి. ఈలోగా తగలడమా? ఇలా ఓవర్గా మాట్లాడితే పళ్ళు ఉద్యోగం రెండూ ఊడిపోతాయి. వేరే ఏది ఊడబీకలేక నా ఉద్యోగం ఊడబీకేస్తాను అంటారు. మీరు ఫోన్ కట్ చేస్తే బండి నెత్తిన పెట్టుకుని ఆఫీస్కి వస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. అమ్మయ్యా, ఇవాళ మీ టార్చర్ నుంచి లీవా సార్ నాకు? పళ్ళు రాళ్ళ కొట్టేస్తా. సార్, నాకున్నవే 32 పళ్ళు. అందులో 2 పళ్ళు పిప్పి పళ్ళు. ఇప్పటికి 100 సార్లు నా పళ్ళు రాలగొడతా అన్నారు. నా నోట్లో అన్ని పళ్ళు ఎలా ఉంటాయి సార్? రేయ్, నువ్వు ఆపుతావా? లేకపోతే నా తలని గోడకేసి బాదుకోమంటావా? వదిలేండి సార్, అనవసరంగా గోడ డ్యామేజ్ అవుతుంది. రే రూతర్, చెప్పేది వినరా. నేరుగా ఇంటికొచ్చేసి. ఇది అన్యాయం సార్. ఆఫీస్ మార్పించి మీ ఇంటి పని చేయించుకుంటారు నాతో. రే ఈడియట్, ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళట్లేదురా. వర్క్ ఫ్రమ్ హోమ్. నువ్వే ఇక్కడికి తగలడు. వర్క్ ఫ్రమ్ హోమా? ఇప్పుడు లాక్డౌన్ ఏం లేదు కదా సార్? నా వైఫ్ లాక్డౌన్లో ఉందిరా. దయచేసి ఇంతకంటే నన్ను హింసించుకో. వచ్చేసి. సార్ సర్లేండి, ఏడవకండి, వచ్చేస్తున్నాను. మర్యాదగా స్టార్ట్ అవ్వు, లేకపోతే మా బాస్కి పిఏం చేస్తా. నీకు కూడా ఇంత భయం ఉందా మా బాస్ అంటే? ఆ రాక్షసిని ఎలాగైనా నా గదికి షిఫ్ట్ అయ్యేలా చేయకపోతే నా అగ్రిమెంట్ స్టార్ట్ అవ్వదు. నాకు ఈ బ్యాడ్ టైం ఫినిష్ అవ్వదు. ఏదో ఒక అద్భుతమైన ఐడియా ఆలోచించి ఆ రాక్షసిని రప్పించాలి. దీనికి ఒక్క బ్రెయిన్తో ఆలోచిస్తే సరిపోదు, 2 బ్రెయిన్స్తో ఆలోచించాలి. కరెక్ట్. ఈ ప్లాన్ అమలు పరిస్తే ఖచ్చితంగా ఆ రాక్షసి నా గదికొస్తుంది. మరీ ఈ ఐడియా చీప్గా సిల్లీగా ఉందేమో. ఎవరికైనా తెలిస్తే పరువు పోదు. మన ఐడియా మనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఇంతకన్నా బెస్ట్ ఐడియా ఏదీ లేదు. వెంటనే అమలు పరిచేద్దాం. ఈ రాక్షసేంటి ఇక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది? సర్లే, కార్యసాధకుడికి 100 అడ్డంకులొస్తాయి. అవన్నీ అధిగమించి వెళ్ళాలి. ఓరి దేవుడు, చిన్నసారేంటి నన్ను చూసట్టా సాగదీస్తా నవ్వుతున్నారు?
సారు కిచెన్లోకి వచ్చారండి సారు. నీళ్ళు, మంచినీళ్ళు కావాలి. మీరెళ్ళండి సారు, నేను తీసుకొస్తాను. మీరు కిచెన్లోకి వచ్చారని పెద్ద మేడంకి తెలిస్తే నన్ను తిడతారు. ఏం పర్లేదు, నీళ్ళు. సారు అలాగే కాఫీ కూడా ఇవ్వు. ఇస్తాను సారు. మీరెళ్ళండి సారు, నేను తెస్తాను. ఏంటీనా ఏదో దొంగ పిల్లి దూరినట్టు కిచెన్లోకి దూరారు? ఈయన వాలకం ఏదో తేడాగా ఉంది. అసలు ఏం చేస్తున్నాడు మనిషి? సారు పాలు ఇరిగిపోయాయి సారు. మీరెళ్ళండి, ఫ్రెష్ పాలతో మళ్ళీ పెట్టుకుని తీసుకొస్తాను. కంగారేం లేదు, ఫ్రెష్గా పాలు కాచే తీసుకురా. అలాగే సారు. గౌరీ, సారు కాఫీ గదికి తీసుకొచ్చేసి. అలాగే సారు. ఏమైంది దీనికి? ఏదో జరుగుతుంది, చాలా తేడాగా ఉంది. ఏమై ఉంటుంది? ఈ మనిషి ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కారనుకుంటా. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నా చదువుకు తగ్గ మంచి ఉద్యోగం వెతుక్కోవాలన్నా నా సర్టిఫికెట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నన్ను క్షమించండి అని అమ్మా నాన్నల ముందుకు వెళ్ళి నిలబడలేను. నేను సర్టిఫికెట్స్ కోసం ఎలా వెళ్ళగలను? కానీ నేను అడుగుపెట్టిన మెట్టు నిండా డబ్బు మనుషుల కోసం ఎంతో కొంత సంపాదించక తప్పదు. నేను చదివిన చదువుని దాచిపెట్టి ఏ చిన్న ఉద్యోగమైనా చేసి తీరాలి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, ఏం కావాలి? స్టోర్ మేనేజర్ గారిని కలవాలి. అదిగో అక్కడున్నారు. థ్యాంక్స్ అండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్, నాకేదైనా జాబ్ దొరుకుతుందా? జాబా? అవును సార్, పని అడగడానికే వచ్చాను. ఏం చదువుకున్నారు? 10th క్లాస్ సార్. ఎక్కడుంటారు? నందినగర్ సార్. ఓహో, ఇక్కడ జాబ్ అంటే సేల్సే. కొన్నిసార్లు స్టోర్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఎక్కడా చేయలేదు సార్. జీతం 12,000 ఇస్తాం, ఓకే కదా? ఓకే సార్. ఓకే, పనులు ఎలా చేయాలి, ఏం చేయాలని మా వాళ్ళు చెప్తారు. అలాగే టైంకి కరెక్ట్గా రావాలి, గుర్తుంచుకోండి. అలాగే సార్. మమత సార్, ఇదిగో ఈ అమ్మాయి పేరేంటో అన్నారు? ఇందు సార్. ఈ అమ్మాయి ఇవాళ్టి నుండి ఇక్కడే సేల్స్లో జాయిన్ అవుతుంది. తన అడ్రస్ అవి రాయించుకొని ఐడి ప్రూఫ్ తీసుకోండి. సార్, ప్రస్తుతానికి నా ఐడి ప్రూఫ్ లేదు. ఐడి ప్రూఫ్ లేకపోతే ఎలాగమ్మా? ఆధార్ ఉంటుందిగా. సార్, రేపు తీసుకొస్తాను. అలాగే అమ్మా. మమత, అడ్రస్ రాయించుకొని పనులు ఎలా చేయాలో చెప్పండి. అలాగే సార్. ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా. రండి.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. నా గదికి రాకుండా నన్ను సాధిస్తున్న ఆ రాక్షసిని ఈ ఉల్లిపాయతో సాధిస్తాను. భయ్యా తోడా ప్యాస్ దాలు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టడానికి యూజ్ చేసిన ఈ ఉల్లిపాయలు ఇప్పుడు ఆ రాక్షసిని రప్పించడానికి యూజ్ అవుతున్నాయి. ఉల్లిమాత థ్యాంక్ యూ. ఈ వ్యవహారానికి షర్ట్ కంఫర్టబుల్గా ఉండదు. ఇప్పుడే జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా వేడెక్కేస్తుంది నాకు. నువ్వు వాడికి సవత్తలివే అయినా ఆ విషయం వాడికి తెలియనంతగా, అసలు అనుమానమే రానంతగా కన్నతల్లి ప్రేమ నటిస్తూ వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు. పెళ్లి చేసుకుంటే వాళ్ళలో ఎక్కడ మార్పు వస్తుందోనని అసలు పెళ్ళంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసుకున్నావు.